సర్వకృపానిధి అయినటువంటి యేసుక్రీస్తు నామము ఘనతొందునుగాక. పరిశుద్ధాత్మ సన్నిధి పరిశుద్ధ అగ్నిరథము అను మందిరముల ద్వారా యేసుక్రీస్తు హర్మోను సంఘము దైవ సేవకునిగా పరిశుద్ధాత్మ ప్రత్యక్షత అనేటువంటి ఈ సువార్త సందేశాలను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మన ప్రభువు కృపామయుడు, సర్వకృపానిధి. ఆయన కృపను బట్టి మనము సురక్షితంగా క్షేమములో సంక్షేమముతో ఉన్నాం. అటు దేవుని యొక్క కృప మనకు తోడుండబట్టే మన స్థితిగతులు ఈ రీతిగా సమాధానంతో ఉంటున్నవి. దేవుని యొక్క సువార్తను ధ్యానించి ఆయన ద్వారా కృపకు పాత్రలవటానికి ఈ కార్యక్రమాలను చూస్తున్నటువంటి ప్రియ బిడ్డలందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని యొక్క లేఖనాలను ధ్యానం చేసుకొని మన ఆత్మలను మనము సరిచేసుకుందాం. కీర్తనాకారుడు 23వ అధ్యాయంలో పరమ భక్తుడైనటువంటి దావీదు రాసినటువంటి కీర్తనలో 23వ అధ్యాయము 6వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉంటుంది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఒక దృఢమైనటువంటి విశ్వాసి, బహు గొప్ప భక్తి కలిగినటువంటి వాడు, దేవునిని తన బ్రతుకులో నింపుకున్నటువంటి వాడు, విశ్వాసమును బహిర్గతం చేయటములో అత్యధికమైన సాంద్రతను చూపించిన వాడు, పరిస్థితులను బట్టి కాకుండా ఏ స్థితిలోనైనా దేవునిని స్తుతించినటువంటి వాడు. దావీదు చెప్తున్నటువంటి నిబ్బరమైనటువంటి మాట ఏమిటి అంటే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. నేను ఎంత కాలము బ్రతుకుతానో ఆ బ్రతికే దినములన్నీ ప్రతి క్షణము ప్రతి తరుణము నాతో దేవుని కృప ఉంటుంది, నాకు దేవుని క్షేమము ఉంటుంది. దేవుని యొక్క నిత్య బాహువులు, ఆయన విశాలమైనటువంటి రెక్కల చాటున ఆయన మనలను కాచి కాపాడి క్షేమాన్ని ఇస్తాడు. ఆ కృపను బట్టి అది మనకు ఆశ్రయ దుర్గముగా ఉంటుంది, కావలి కోటగా ఉంటుంది, ఆయన రక్షణ శృంగముగా ఉంటాడు. కృప అనగా తర్కము లేకుండా, కారణము లేకుండా, ప్రేమకు పరిమితి లేకుండా మనకు మేలు కలిగించటానికి ఆశ కలిగి ఉండటం. మన దేవునిలో ఆ దైవత్వపు లక్షణం ఉన్నది. నీ స్థితిగతులను ఎంచడు, నీ అర్హతలను ఎంచడు, నీ స్థాయిలను ఎంచడు. కేవలము తన విశాలమైన వాత్సల్యాన్ని బట్టి కృప వెంబడి కృప ధారాళముగా మన మీద ఆయన కుమ్మరిస్తూ ఉంటాడు. కాబట్టి మనము క్షేమముగా ఉంటున్నాం. ఆ క్షేమాన్ని దావీదు ఎంత దృఢంగా తెలియజేస్తూ ఉన్నాడో మనం చూస్తూ ఉన్నాం. ఎంత దృఢంగా, నేను కొంతకాలం బ్రతుకుతాను, ఆ కొంతకాలము ఎంతకాలమైనా దేవుని యొక్క కృప నాతో ఉంటుంది, దేవుని యొక్క క్షేమము నాతో ఉంటుంది అంటున్నాడు. శత్రువులు లేకపోతే వ్యతిరేకులు లేకపోతే క్రూర మృగాలు ఏవైనా రాని, అననుకూల పరిస్థితులు, అననుకూల వాతావరణం ఏమొచ్చినా నా పక్కన ఉన్నటువంటి వెంట్రుక వాసి నష్టము కూడా జరగదు అని చెప్పేటట్లుగా ఉన్నాడు. తన తల వెంట్రుకల్లో ఒకటైనను రాలదు అని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుని కృపలో ఉన్నటువంటి స్థితి అంత గొప్పగా ఉంటుంది. ఎందుకు దావీదు ఇంత శ్రేష్టమైనటువంటి మేలులు, కృపను లేదా క్షేమాన్ని పొందగలుగుతున్నాడు? అంతమంది అనేకమైనటువంటి ఇశ్రాయేలు శత్రువులు దావీదు మీద దాడి చేయటానికి వచ్చిన, ఆక్రమించుకోవటానికి వచ్చిన, యుద్ధానికి వచ్చిన, గొలియాతు లాంటి ఆ జానుబాహుడు పసితనంలోని దావీదు మీదకు పోరాటానికి వచ్చిన, తనను ఆదరించినటువంటి సౌలే దావీదును సంహరించాలని ప్రయత్నం చేసిన, దావీదు క్షేమంగానే ఉన్నాడు. ఎందుకు అంటే దావీదులో దేవునికి నచ్చినటువంటి విశేషమైన ఆత్మీయ లక్షణాలు ఉన్నాయి. ఆత్మీయ లక్షణాలు ఏంటో మనం జ్ఞాపకం చేసుకుంటే, వాటిని నేర్చుకుంటే, వాటిని పాటిస్తే మనము కూడా దావీదు వలె కృప వెంబడి కృప పొందుతాం, క్షేమమును సంక్షేమమును మనము సమృద్ధిగా పొందుతాం. ఏమిటి దావీదులో ఉన్నటువంటి ఈ కృపాక్షేమానికి అందుబాటులో ఉన్న కార్యాలు, లక్షణాలు అని కనుక చూస్తే,
మొదటి రాజుల గ్రంథంలో 15వ అధ్యాయంలో 4వ వచనంలో దేవుని యొక్క సాక్ష్యము దావీదు గురించి ఎలా చెప్పబడింది. దేవుడు దావీదు గురించి ఒక సాక్ష్యం చెబుతున్నాడు పాత నిబంధన గ్రంథంలో. దావీదు హిత్తీయుడైనటువంటి ఉరియా సంగతి అందున్న తప్ప తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనెను. తన జీవిత కాలమంతా కూడా దావీదు అన్ని దినాలు ఒక్క బెత్షెబా పాపము తప్ప యథార్థవంతుడుగా నడుచుకున్నాడు. బ్రతికిన దినములన్నీ యథార్థవంతుడుగా నడుచుకున్నాడు. బ్రతుకు దినములన్నీ అతడు క్షేమాన్ని పొందాడు. మన యొక్క క్షేమము మన యొక్క యథార్థత మీద ఆధారపడి ఉంది. ఎంత యథార్థంగా మనము ప్రవర్తిస్తామో, హృదయములో ఉన్నది ముఖములో ఉన్నది మాటలో ఎలా బహిర్గతమవుతుందో అలానే ప్రవర్తిస్తే దేవుడు అట్టి వారిని కృపతో నింపుతాడు, క్షేమాన్ని ఇస్తాడు. దేవుడు పాపాన్ని కూడా క్షమించాడు, కానీ అతడు వేషధారణను అసలు ఇష్టపడలా. ఆయన వేషధారులంటే దేవునికి బహు అసహ్యము. శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, లేవీయులు కూడా అనేకమైనటువంటి ధర్మశాస్త్ర కార్యాలు బహిర్గతంగా చేసిన హృదయాలోచనలు వేరుగా ఉండేలకే దేవునికి వారందరూ వ్యతిరేకులయ్యారు. దేవుడు వారికి వ్యతిరేకుడయ్యాడు. ఆయన యథార్థతను చూస్తాడు. ఊజు దేశమున యోబు అని ఒక యథార్థవంతుడుండెను అని దేవుడు యోబు గురించి సాక్ష్యం ఇస్తాడు. ఇంట్రడక్షన్ మొదట్లోనే యోబు యథార్థవంతుడు అని చెప్తాడు. ఇటలీ పటాలమున శతాధిపతి అయినటువంటి కొర్నేలు అనేటువంటి నీతిమంతుడు ఉండెను. యథార్థత, నీతి దేవుడు తన యొక్క బిడ్డల ఎడల బహు గొప్ప సాక్ష్యముగా చెప్తూ ఉంటాడు. దావీదులో అదే అంటున్నాడు, దావీదు యథార్థవంతుడిగా నా దృష్టికి ఉన్నాడు, అతనికి నేను క్షేమాన్ని ఇస్తాను, అతనికి నేను కృప వెంబడి కృప ఇస్తాను. అందుకనే గొర్రెల యొక్క కాపరి కాడి నుంచి ఇశ్రాయేల్ రాజ్యానికి రాజుగా అయినట్లుగా చూస్తాం. ఎంతమంది వేలకు వేలు లక్షల మంది శత్రువులు వచ్చిన అతను కాపుదలలో ఉన్నారు. ఎలుకబంటులు వేటాడిన సింహాలు ఆయన మీద దాడి చేసిన వాటిని చేల్చగలిగినటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నాడు. ఒక్క ఒడిసెల దెబ్బతో అజానుబాహుడైనటువంటి గొలియాతును సంహరించగలిగాడు. అది దేవుడు దావీదులో ఉన్నటువంటి యథార్థతను బట్టి ఇచ్చిన కృప యొక్క ధైర్య, బలశక్తి, సాహసాలు. మొదటిగా ఆ మాటను మనం చూస్తున్నాం. రెండవ మాట అక్కడే కొనసాగిస్తూ ఉంటుంది. మొదటి రాజుల గ్రంథము 15వ అధ్యాయము 4వ వచనము 2వ భాగంలో, యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలన్నిటిలో దేని విషయమందును అతడు తప్పిపోకుండా ఉన్నాడు. యెహోవా అతనికి ఇచ్చిన ఆజ్ఞలన్నిటిలో కూడా దావీదు తప్పిపోకుండా ఉన్నాడు. దావీదులో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటంటే దేవుడిచ్చిన ఆజ్ఞలన్నిటినీ అతడు తప్పిపోకుండా ఉన్నాడు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని, దేవుడిచ్చిన హెచ్చరికను, దేవుడిచ్చిన ఆజ్ఞలను, దేవుడిచ్చిన శాసనాలను దావీదు నిక్కచ్చిగా పాటించాడు. తను సొంతగా ఎక్సెప్షన్స్ పెట్టుకోవాల. మనము దేవుని లేఖనాలను చదువుతున్నప్పుడు, దేవుని వాక్యాలను వింటున్నప్పుడు, మనము ఆ వాక్యముల్లోపడి ఎమడన్నప్పుడు మనకు మనమే సమర్థించుకుంటాం. మన మనస్సాక్షిని కూడా మనం అబద్ధం చెబుతాం. ఈ రీతిగా జరగవచ్చు అని మనము కొన్ని ఎక్సెప్షన్స్, పరిమితులు పెట్టుకుంటాం. దావీదు అలా కాదు, నిక్కచ్చిగా దేవుని యొక్క ఆజ్ఞలను పాటించినటువంటి వాడే ఉన్నాడు. కీర్తనల గ్రంథంలో అతనే తెలియజేస్తూ అంటాడు. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 10వ వచనంలో, ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపాసత్యములై ఉన్నవి. యెహోవా ఇచ్చినటువంటి నిబంధనలు, ఆయన ఇచ్చినటువంటి శాసనాలను గైకొనే వారి విషయంలో దేవుని త్రోవలన్నీ కృపతో నిండి ఉన్నవి, సత్యముతో నిండి ఉన్నవి. దావీదు శాసనాలను గైకొన్నాడు, నిబంధనలను గైకొన్నాడు, దేవుని ఆజ్ఞలను గైకొన్నాడు, ఆ మార్గంలో నడిచాడు. అందుకనే దావీదు మార్గమంతా కూడా సత్యములే ఉన్నవి, కృపే నింపబడింది. యోనాతాను ప్రవక్త దావీదును గద్దించినప్పుడు తన పాపాన్ని ఒప్పుకున్నాడు. తన పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు, దైవ సేవకుని వద్ద ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపపడ్డాడు.
దేవుని శాసనాలను గనక మనము గైకొంటే సత్యము మనతో ఉంటుంది, కృప మనతో ఉంటుంది. దేవుని యొక్క వాక్యం విషయంలో నీవు ఏ స్థాయిలో కొనసాగుతున్నావో జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యందు యథార్థత కలిగి ఉండటం దేవుడు ఇష్టపడే అంశం. దేవుని ఎదుట, శాసనాల ఎదుట మనము స్థిరంగా ఉండటం, వాటిని అవలంబించటం దేవుడు మనకిచ్చేటువంటి గొప్ప ఘనత. దావీదు గురించి దేవుడిస్తున్నటువంటి రెండవ సాక్ష్యం అపోస్తుల కార్యాలలో గనక చూస్తే మనము దేవుడు దావీదు గురించి ఇస్తున్నటువంటి సాక్ష్యం 13వ అధ్యాయము 22వ వచనములో దేవుడు అంటున్నాడు, దావీదును వారికి రాజుగా ఏర్పరచెను, మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. యెష్షయి కుమారుడైన దావీదును నేను కనుగొన్నాను, అతడు నా హృదయానుసారుడైనటువంటి వాడు, అతడు నా ఉద్దేశములను నెరవేర్చేవాడు. అందుకనే దావీదంటే నాకు ఇష్టము, నాకు కూడా ఇష్టానుసారుడే. అందుకే దావీదు నా కృప అంత విస్తారంగా ఉన్నది. అందుకనే దావీదుతో నా సత్యము కొనసాగుతూ ఉన్నది. అందుకనే దావీదు నాకు క్షేమం ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, నీ హృదయము దేవునితో ఎలా ఉన్నది? దేవుడు నిన్ను మార్గంలో నిలిపే మార్గం వేరు, నువ్వు ప్రయాణించే మార్గం వేరు. దేవుడు నీతో చెప్పే మాట వేరు, నువ్వు అనుసరించే మాట వేరు. దేవుడు నిన్ను చేయమన్న మాట వేరు, నువ్వు చేసే మాట వేరు. ప్రతి దానికి నీవు ఏదో ఒక వంక వెతుక్కుంటాం. మనము ఒక వంక వెతుక్కుంటాం. దేవుడు చెప్పింది పాటించం, సాంప్రదాయాలు పాటిస్తాం, వేషధారణ పాటిస్తాం, పూజలు పునస్కారాలు పాటిస్తాం, తంత్రాలు పాటిస్తాం, వాస్తులు పాటిస్తాం. దేవుడు వీటన్నిటిని కొట్టివేశాడు కదా. కొట్టివేసినటువంటి విషయాలను నీవు పాటిస్తూ ఉంటావు. దేవుడి హృదయములు అవి లేవు కదా. దేవుడి హృదయం వేరు, ఆయన ఉద్దేశాలు వేరు. ఆయన నిన్నే ఒక పాత్రగా వాడుకోవాలనుకుంటున్నాడు, నిన్నే ఒక పనిముట్టుగా వాడుకోవాలనుకుంటున్నాడు, నిన్నే ఒక ఆయుధంగా వాడుకోవాలనుకుంటున్నాడే. ఆయన ఉద్దేశము, దేవుని యొక్క మందిరములో నీకొక పాత్ర ఉంది, నీకొక బాధ్యత ఉంది. దేవుని యొక్క సహవాసములో నీకొక ప్రయాస ఉన్నది. దేవుని యొక్క సువార్త పనిలో నీ ఒక వ్యక్తిగా ఉన్నావు కదా. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చకుండా లోకపు పోకడలో పోతున్నామేమో. దాన ధర్మాలని, సంఘ కార్యక్రమాలని, కుటుంబ వ్యవహారాలని, లేకపోతే ప్రయోజనాలని, శుభకార్యాలని, మనస్సుకు శరీరానికి ఆనందం కలుగజేసే తాత్కాలికమైన భోగాలలో నీవు నిండి ఉన్నావా? అది దేవుని ఉద్దేశం కాదు కదా. సర్వ సృష్టికి వెళ్ళి సర్వజనులకు సువార్త ప్రకటించుడి అన్నారు కదా. ఆ మాటను నెరవేర్చడానికి మన వంతు పాలిభాగస్తులము అవ్వాలి కదా. దేవుని ప్రేమను మనము పంచాలి, దేవుని ప్రేమను పంచే వారిని ప్రోత్సహించాలి కదా. వీలైతే మీరే నేరుగా వెళ్ళి దేవుని సువార్త పంచండి. వీలు కాకపోతే సువార్త పంచే వారిని ప్రోత్సహించండి, ప్రేరేపించండి, సహకరించండి. అది కదా దేవుని ఉద్దేశం. ఆ ఉద్దేశం నీ పట్ల నెరవేరుస్తుందా లేదా నీవు ఈ యొక్క వ్యక్తిగతమైన వాటిల్లో పడిపోయి ఆ విషయాన్ని మర్చిపోతున్నావో జ్ఞాపకం చేసుకో. దావీదులో దేవుని యొక్క హృదయానికి అనుకూలంగా దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చువనుగా దావీదుకు మంచి సాక్ష్యము దేవుడు ఇచ్చాడు. హెబ్రీ పత్రికలో కనుక చూస్తే 11వ అధ్యాయంలో దావీదు గురించి ఒక మంచి మాట వ్రాయబడి ఉన్నది. చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 32వ వచనంలో, గిద్యోను, బారాహు, సంసోను, యోప్తా, దావీదు, సమూయేలును వారిని గూర్చి ప్రవక్తలను గూర్చి వివరించుటకు సమయము చాలదు. వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించిరి, నీతి కార్యములను జరిగించిరి, వాగ్దానములను పొందిరి, సింహముల నోళ్లు మూసిరి, అగ్ని బలములను చల్లార్చిరి, ఖడ్గదారులను తప్పించుకొనిరి, బలహీనులుగా అన్యులుగా సేనలను ప్రారదోరిరి. దావీదుకు ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి దేవుడిచ్చిన కృపావరాలే చెప్పబడ్డవి. అక్కడ మిగిలినటువంటి విశ్వాస వీరులతో పాటు దావీదును కూడా చెప్తున్నారు.
వారు విశ్వాసము ద్వారా రాజ్యములను జయించారట, నీతి కార్యాలు చేశాడట, వాగ్దానాలు పొందారట, సింహము నోళ్లను మూసివేశారట, అగ్ని బలములను చల్లార్చారంట, ఖడ్గదారులను తప్పించుకున్నారంట, బలహీనులుగా అన్యుల శేలలను వారు పారదోలారు. మరి మనం అన్యులతోనూ, ఈ దేవుని వ్యతిరేకించే వారితోనూ, హేతువాదులతోనూ, నాస్తికులతోనూ మనం స్నేహం చేస్తున్నాం, సహకారం చేస్తున్నాం, వారిలో పాలిభాగస్తులమైన వారితో కలిసి చెడు కార్యాలు చేస్తున్నామా? అవిశ్వాసివా, విశ్వాసపు కార్యాలు చేస్తున్నావా? విశ్వాసివైతే, దేవుని బిడ్డైతే, దేవుని కృపను కోరుకునేవాడివైతే, దేవుని క్షేమాన్ని ఆశించేవాడివైతే నీవు కూడా విశ్వాసములో విశ్వాసపు వీరుడిగా ఉండు. విశ్వాసపు వీరుడిగా ఉండి దావీదు వలె కృపను పొందు, దావీదు వలె నీవు హెచ్చించబడు. ఇది దేవుడు మన ఎడలో ఉన్నటువంటి మంచి ఉద్దేశం అయితే, మనము ఈ లోకంలో తాత్కాలిక భోగాలను బట్టి బహుశ్రేష్టమైనటువంటి ఈవులను పోగొట్టుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సేవకునిగా ఆయన ప్రేమను అనేక పర్యాలు రుచి చూచినటువంటి వాడిగా నాకున్నటువంటి సాక్ష్యపు అనుభవాల్లో నుండి దావీదు ఒక మాదిరికరమైనటువంటి దేవుని బిడ్డగా మనకు శ్రేష్టమైన పాఠాలు తెలియజేస్తున్నాడు. దావీదు యథార్థవంతుడు, దావీదు దేవుని శాసనములను పాటించేవాడు, దావీదు దేవుని హృదయానుసారుడైన వాడు, దావీదు దేవుని ఉద్దేశాలను నెరవేర్చువాడు, దావీదు విశ్వాసి, బహు గొప్ప విశ్వాసిగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 15వ వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది. ఒక మంచి దావీదు యొక్క శ్రేష్టమైనటువంటి ఆలోచనను మనం చూడవచ్చు. దావీదు సౌలుని చంపకుండా ప్రక్కకు జరిగినటువంటి మాటను మనం చూడవచ్చు. దావీదు అభిషేకము పొందినటువంటి సౌలును విడిచివేసినట్లుగా చూస్తున్నాం. 16వ అధ్యాయంలో దావీదు యొక్క అభిషేకము కనబడుతుంది. తరువాత సౌలును వెంబడించినటువంటి సంభవంలో దావీదు సౌలును వదిలివేసినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాము. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనం. ఇతడు యెహోవా చేత అభిషేకము నొందినవాడు కనుక యెహోవా చేత అభిషిక్తుడైన నా ప్రభువునకు నేను ఈ కార్యము చేయను అంటున్నాడు. దావీదునే చంపటానికి వెంబడించినటువంటి సౌలు అలసిపోయి ఒక గృహలో నిద్రపోతే, దావీదు తన యొక్క అనుచరులతో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ సౌలు యొక్క నిర్లిప్తత కనపడితే, సౌలును చంపటానికి అవకాశము దొరికితే, మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 6వ వచనములో దొరికితే దావీదు అంటున్నాడు, సౌలు కూడా అభిషేకము పొందినవాడు, సౌలు కూడా దేవుని యొక్క ముద్ర పొందినటువంటి వాడు, సౌలు నా శత్రువు అయినప్పటికీ దేవుని ముద్ర పొందినటువంటి వాడు, కాబట్టి నేను సౌలుని చంపను, సౌలుని నా ప్రభు అని చెప్తున్నాడు. సౌలుని చంపను అంటమే కాకుండా సౌలుని నా ప్రభువు అంటున్నాడు. అభిషిక్తుడైనటువంటి వాడిని నేను చంపను అని దావీదు దేవుని ఎడలో ఉన్నటువంటి భయభక్తులను మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలు చాలామంది ఈ విషయంలో ఒక తెలియనటువంటి తప్పు చేస్తూ ఉంటారు. సేవకులను విమర్శించటం, సేవకులను తూలనాడడం, పరిచర్యను అసహించుకోవటం, దేవుని బిడ్డలను వారు పరువు లేకుండా చేయటం లాంటి పనులు చేస్తూ దేవుని యొక్క కోపానికి కారణమవుతారు. మీకు అది చాలా చిన్న విషయం ఉంటుంది, దేవుని దృష్టిలో అది బహు గొప్ప విషయం. అది దావీదు గ్రహించాడు. స్వతహాగా దావీదుకు శత్రువు సౌలు, కానీ దేవుని యొక్క అభిషేక ముద్ర పొందినవాడు. అందుచేత దేవుని ఎడలో ఉన్నటువంటి భయభక్తులను బట్టి దావీదు సౌలును విడిచివేశాడు. తన భక్తిని దేవుని ఎడల చూపిస్తూ ఉన్నాడు. ఈనాడు లోకములో అనేక మంది చేస్తున్నటువంటి ఈ తప్పిదంలో నీవు ఉన్నావేమో లేదో పరిశీలన చేసుకో. మనము తీర్పు తీర్చే వారము కాదు, మనము తీర్పు తీర్చబడే వారమే. ఆ తీర్పు తీర్చబడటంలో మనము దేవుని యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడి ఆ సర్వాధికారి అయినటువంటి న్యాయమూర్తి ఎదుట మనము నిష్కళంకులుగా, పరిశుద్ధులుగా, మనము నిర్దోషులుగా ఎంచబడితే అదే బాధ్యత. కానీ మనము సేవకులను తీర్పు తీర్చడం, మనము విమర్శించడం, మనము వారితో పోరాటం పెట్టుకోవటం, వ్యాజ్యాలు పెట్టుకోవటం, మనస్పందన పెట్టుకోవటం,
అది తగనే తగదు. ఆ తీర్పు దేవుడు తీరుస్తాడు. మనం కేవలము సహకరించే వారిగా మాత్రమే ఉండాలి. దావీదులో ఉన్నటువంటి శ్రేష్టమైన లక్షణం అది. కీర్తనల గ్రంథంలో 23వ అధ్యాయంలో చివరి మాట, చివరి వరుస చూస్తే, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అంటున్నాడు. దావీదు అంటున్నాడు, చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేస్తాడంట. ఎంతకాలము అతనికి ఆయుష్ ఉందో, ఎన్ని దినములకు అతను ఆయుష్ ఉంటాయో, బ్రతుకు దినములన్నీ, బ్రతికిన రోజులన్నీ కృపను పొందుతున్నటువంటి, క్షేమమును పొందుతున్నటువంటి స్థితి ఎందుకు అంటే, నా బ్రతుకు దినములన్నీ, నా చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదును అంటున్నాడు. దేవుని మందిరములో నివాసము చేయుట దావీదుకు ఆశ్రయమై ఉన్నది. దేవుడికి రక్షణ శృంగమై కావలి కోటై ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు సంరక్షించబడాలంటే, క్షేమముగా ఉండాలంటే, రక్షణలో కొనసాగాలంటే, ఆత్మీయ రక్షణ నువ్వు పొందిన దానిని నిలబెట్టుకోవాలంటే, మనము ఎంత ఎక్కువ సమయము దేవుని సన్నిధిలో ఉండటం ఎంతో మేలు. చాలామంది ఈ యొక్క ఆత్మీయ మర్మము తెలిసిన సేవకులు వారి మందిరాలకు తలుపులో ఉండవు, మందిరాలకు తాళాలు వేయరు. ఎందుకు అంటే ప్రతి బిడ్డకు మందిరం ఎప్పుడు ఆశ్రయముగా ఉండాలి. వారు ఎప్పుడైనా లోపలికి రావాలి, దేవుని సన్నిధిలో తమ హృదయాలను కుమ్మరించాలి, దేవుని సన్నిధి నుండి వారు కృపావరాలు పొందాలి అని. మరి నీవు ఆదివారపు సన్నిధేనా అనేది, పండుగ సన్నిధిలోనే ఉన్నావా? నిరంతరము నీవు దేవుని సన్నిధిలో ఉండే ఆస్కారం ఉందా? దావీదైతే నిరంతరము దేవుని సన్నిధిలో ఉంటాడు. ఆయన యొక్క దేవుని యొక్క క్షేమాన్ని, కృపను పొందువాడుగా చూస్తున్నాం. కీర్తనల గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంటుంది, దేవుని సన్నిధిన అతడు నిరంతరము నివసించునుగాక అంటాడు. దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. ఇంకా కొనసాగుతుంటాడు, అతనిని కాపాడుటకై కృపాసత్యములను నియమించును. దేవుని తన బిడ్డను కాపాడుటకు కృపను, సత్యాన్ని నియమిస్తాడట. కొలతలు లేని ప్రేమను నియమిస్తాడు. సత్యమై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారే ఆయనతో ఉంటారు. దేవుని సన్నిధే మనకు ఆశ్రయము, అది మనకు కావలి కోట, అది కృపనిచ్చేది, అది సత్యాన్ని మన ఎడల నిలబెట్టేది. 61వ అధ్యాయము 3వ వచనంలో ఉంటుంది, నీవు నాకు ఆశ్రయముగా నుంటివి. దేవుడే మనకు ఆశ్రయముగా ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధి మనకు ఆశ్రయ దుర్గముగా ఉన్నది. అందుకనే అక్కడ మనకు దీర్ఘాయుషు కలుగుతుందంట. దేవుని సన్నిధిలో మనకు దీర్ఘాయుషు కలుగుతుంది. దినము మనము దేవుని యొక్క మేలులు పొందుతాం. దావీదుకున్నటువంటి బహుశ్రేష్టమైనటువంటి కొన్ని ఆత్మీయ మర్మాలను బట్టే అతడు దేవుని యొక్క కృపను పొందుతూ ఉన్నాడు, దేవుని యొక్క క్షేమమును అనుభవించిన వాడిగా ఉన్నాడు. దావీదు యథార్థవంతుడుగా ఉన్నాడు. దావీదు దేవుని ఆజ్ఞలను గైకొని పాటించేవాడిగా ఉన్నాడు. దావీదు దేవుని హృదయానుసారుడుగా ఉన్నాడు. దావీదు దేవుని యొక్క ఉద్దేశములను నెరవేర్చువానిగా ఉన్నాడు. దావీదు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు ఉన్నాడు. దావీదు దేవుని యొక్క సన్నిధిలో నిరంతరము ఉండువానిగా ఉన్నాడు. ఒక ఆత్మీయ కారణాన్ని చూస్తే, దావీదు అంటే మనకు పర్యాయ పదంగా వినపడేటువంటి మాట, దావీదు యొక్క అద్వితీయమైనటువంటి ఆత్మీయ లక్షణాలను కనుక చూస్తే, ప్రతి ఒక్కరూ ఉపయోగించుకునే దేవుని వాగ్దానము. 103వ కీర్తన మొదటి మాట, 103వ కీర్తన మొదటి మాటలో మొదటి 2-3 వచనాల్లో ఉంటుంది, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమా, నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. దావీదు అనగా కీర్తనాకారుడు, దావీదు అనగా స్తుతి లయకారుడు, దావీదు అనగా సంగీత విద్వాంసుడు, దావీదు అనగా కారణము లేకుండా దేవుణ్ణి స్తుతించటానికి ఇష్టపడేటువంటి వాడు. తన హృదయానికి చెప్తున్నాడు, తన ప్రాణానికి చెప్తున్నాడు, నా ప్రాణమా నీవు సజీవంగా ఉన్నావా, నీవు దేవునిని సన్నుతించు.
నా అంతరంగంలో ఉన్న సమస్తమా, ఏ ఆలోచన అయినా నా అంతరంగంలో ఉండనండి. ఆ సమస్తము మొత్తము ఏం చేయాలంటే దేవునినే సన్నుతించాలి. ఆయనకున్నటువంటి పరిశుద్ధ నామము, సహస్ర నామముల్లో ఉన్నటువంటి యేసుక్రీస్తు నామము, యెహోవా ఈరే, యెహోవా రాఫా, యెహోవా నిస్సి, ఎన్ని పేర్లు అవన్నీ. నేనే అని చెప్పబడినటువంటి ఆ దేవుడిని నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, నా ప్రాణమా యెహోవాను సన్నతించు. పదే 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 తన హృదయమునకు చెప్పుకుంటున్నాడు. ఆయన చేసిన ఉపకారములో దేనిని మరువకము. దావీదు కృతజ్ఞత కలిగినటువంటి వాడు. తన కృతజ్ఞతను దావీదు స్తుతులలో చూపిస్తూ ఉన్నాడు. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము, ఎందుకంటే ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. నీ దోషములన్నిటినీ క్షమించువాడు. నువ్వు ఏ దోషము చేశావు, ఏ పాపము చేశావు, ఏ వ్యతిరేకత చేశావు. నేనైతే బెత్షెబా విషయంలో తాత్కాలికమైనటువంటి క్రోధముతో పాపము చేశాను, నరహత్య చేశాను, వ్యభిచారం చేశాను. అయినప్పటికీ దేవుడు నన్ను క్షమిస్తాడు. అందుకే అన్నాడు, ఆ విషయంలో తప్ప దావీదు యథార్థవంతుడుగా ఉన్నాడు. మనమైనా అంతే. ఏ పాపము చేసినా, ఏ తప్పిదం చేసినా దేవుని సన్నిధిలో మన హృదయాలను కుమ్మరించి వెల్లడి చేస్తే ఆయన మన దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంఘటనలన్నిటినీ కుదిర్చువాడు. బహు శ్రేష్టమైనటువంటి నిరీక్షణ. నీకు ఏ సంఘటన ఉంది, ఏ సమస్య ఉంది, ఏ అపాయం ఉంది, ఏ ప్రమాదం ఉంది, నువ్వు చేయలేనటువంటి పని ఏంటి, నీ బాధ్యత ఏంటి, వాటన్నిటినీ కుదిర్చేవాడు. మనకు చేత కాని విషయాలు, సాధ్యం కాని విషయాలు, మనం చేయలేని విషయాలన్నీ మన సంఘటనలే. నీ బాధ్యత ఏంటి? నీ బాధ్యత నీకు సంఘటనగా ఉంటే ఆ సంకటాలన్నిటినీ దేవుడే కుదురుస్తాడు. దేవుడే తన భారాలన్నీ, మన భారాలన్నీ మోస్తాడు. ప్రయాసపడి భారం మోసుకొని వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానంట. యెహోవా మన పక్షముగా కార్యాలు చేస్తాడు. నీ పన్నుల భారము యెహోవా మీద మోపము, ఆయనే వాటిని తీరుస్తాడు. మన సంకటములను తీర్చే దేవుడు మన కొండక మనకు ఎందుకు ఇతర ప్రయత్నాలు? అధికారులను కలుస్తాం, ధనవంతులను కలుస్తాం, నాయకులను కలుస్తాం, అనేక మందిని మనము మన సంకటములు తీర్చుకోవటానికి మొదటిగా ప్రయత్నం చేస్తామే. దావీదు అంటున్నాడు, దేవుడు యెహోవా దేవుడు మన సంకటములను తీర్చువాడు. ఆయన తీర్చగలడు, ఆయన సమర్థనీయుడు. ఎందుకంటే ఆయన సర్వశక్తి సంపన్నుడు, సర్వభౌమత్యము కలగదనేవాడు. దేవుడే మన సంకటములను కుదురుస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు దేవుని కృపను ఆశిస్తే, దేవుని యొక్క క్షేమాన్ని, సంక్షేమాన్ని, రక్షణను నీవు ఆశిస్తే దావీదు వలె ప్రవర్తించు. యథార్థవంతముగా ఉండు, ఆయన శాసనాలను పాటించు. యథార్థవంతుడు అయినటువంటి వాడవు, శాసనాలను పాటించేవాడు. ఆయన హృదయానుసారుడిగా ఉండు, ఆయన ఉద్దేశములను నెరవేర్చు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండు. దేవుని సన్నిధిలో నిరంతరం ఉండటానికి ప్రయత్నం చేయి. ఆయనకు నిరంతరము స్తుతులు చెల్లిస్తూ ఉండు. ఆయన నిరంతరము ప్రార్థిస్తూ ఉండు. ఆయనకు నిరంతరము నీ యొక్క ఆత్మీయ వనరులను, నీ యొక్క స్థితిగతులను సమర్పణ చేస్తూ ఉండు. దేవుడు తన కృపానిధిని నీకు సమృద్ధిగా కలుగచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, సర్వకృపానిధి, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈనాడు నాయన మాకు కృప వెంబడి కృప కుమ్మరింపబడటానికి, మీ కృప మాకు తోడై ఉండటానికి, క్షేమము మాతో ఉండటానికి, సంక్షేమం మా ఎడల కొనసాగటానికి, మీరు ఆశ్రయపురముగా, రక్షణ శృంగముగా, కావలి కోటగా ఉండటానికి దావీదు మాకు కొన్ని ఆత్మీయ మర్మాలు నేర్పాడు. ఆ మాటలను, ఆత్మీయ లక్షణాలను మేము కూడా నేర్చుకొని నీ కృపను పొందటానికి, క్షేమం పొందటానికి సహాయం చేయమని సర్వకృపానిదే యేసుక్రీస్తు పేట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆశీర్వాదం తీసుకుందాం. పరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, సత్య సమాధానం, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడును ఎల్లప్పుడూ
క్షేమముతోనూ కృపతోనూ మీకు తోడై ఉండును గాక. ఆమేన్. దైవజనుడిగా నేను మా సంఘమంతయు మీ కొరకు కొన్ని అంశములను నిరంతరము ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ రక్షణ గురించి, విశ్వాసం గురించి, మీ క్షేమాభివృద్ధి గురించి, మీ స్వస్థత గురించి, మీకున్నటువంటి శ్రమలు దుఃఖముల యొక్క విడుదల గురించి, అపవాది దురాత్మల యొక్క విమోచన గురించి మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం. అందరికీ వందనాలండి.